హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంత్రివర్యులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు జనవరి 19వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు ప్రతిరోజు ఆయా మండల కేంద్రాల్లో, అదేవిధంగా గ్రామాల్లో ప్రజల వద్దకే వైద్యం అన్నట్లుగా ఎక్కడైతే గ్రామాల్లో పశుపోషకులు పశువుల్ని పోషిస్తూ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి వైద్యాన్ని అక్కడే అందించే విధంగా, గ్రామాల్లోనే వాళ్ళకి అందుబాటులో అందించే విధంగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళికాబద్ధంగా వాటికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ వాటికి అక్కడ టీకాలు వేయించడం, మందులు అందించడం ఉచితంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైనా ఇబ్బంది వలన పశువులు ప్రమాదవశాత్తు మరణిస్తే వాటికి బీమా కూడా ప్రభుత్వం, ఆ బీమా నగదు ఏదైతే ఉందో దాంట్లో సబ్సిడీ ఇచ్చి బీమా ఏర్పాటు చేసుకోవడం, తద్వారా ఎవరైతే పశుపోషకులు అప్పటిదాకా పెంచినటువంటి ఆ పశువులు ఏదైనా ఇబ్బంది వలన మరణిస్తే బీమా ద్వారా వారి అకౌంట్లోకే ఆ బీమా సొమ్ము వచ్చేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. పశు ప్రేమికులు, పోషకులు అందరూ కూడా ఈ అవకాశాలను వినియోగించుకోవాలి. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువుల హాస్పిటల్లో ఎక్కడైతే ఉన్నాయో వాటి పరిధిలో గ్రామాల్లోకి ఆ యొక్క సిబ్బంది, వెటర్నరీ డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ ఆయా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లోనే శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ శిబిరాల్లో ఉన్నటువంటి సౌకర్యాలను వినియోగించుకొని వారి యొక్క అవసరాలని తీర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఈ యొక్క ప్రదర్శన ప్రతి గ్రామంలో ఉండేటట్టుగా ఇక్కడ మార్కెట్ యార్డ్లో కూడా ఈరోజు ఇక్కడ దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే గ్రామాల్లో కూడా ఈ ప్రదర్శన పోస్టర్లని అంటిస్తూ ఉన్నాం. ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఎంతోమంది పశు పోషకులు, మరి పశువుల ద్వారా, పాడి పరిశ్రమ ద్వారా ఎంతో కొంత ఆర్థిక పరిపుష్టి కలుగుతూ ఉంది రైతులకి. వాటిని కూడా కాపాడటానికి ఈ రకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి విభాగంలో కూడా ప్రజలకి ఆర్థిక తోడ్పాటు అవసరమయ్యే విధంగా పనిచేస్తామని తెలియజేస్తాం.